హలో గురుగారు, ఆగండి ఆగండి. పిలిచారా? ఓ యా, చెప్పండి. మిమ్మల్ని చూస్తుంటే వి వి సారీ, విఐపి అని చెప్పండి. థ్యాంక్ యూ. మీతో చిన్న ఇంటర్వ్యూ చేయొచ్చా? పదండి, ఇలా కూర్చొని మాట్లాడుకుందాం. నేను చిన్నప్పటి నుంచి బాగా తెలివిగా ఆలోచించడం మొదలెట్టాను. ఈ చదువులు ఇవన్నీ నాకు సెట్ అవ్వని నాకు అర్థమైంది. అందుకే నేను చిన్న సైజు బడ్డీ షాప్ నడుపుతున్నాను. అది ఏ రోజుకైనా పెరిగి ఇంత ఇంత వాల్మార్ట్ అంత అయితే అయిపోద్ది. అది నా ఆశ. వావ్, వాట్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్. యా ఏమైంది అంత ఆనందం? అమ్మాయి నాకు పడిపోయింది బావా. అమ్మాయ అమ్మాయి వద్దురా. నాకు పడిపోయింది, నీకు కుళ్ళు కాదు. ఒరే వద్దురా. ఓ బావా, నేను సింగిల్ గా వెళ్తాను, జంటగా వస్తాను చూడు. ఓ ఇది సింగిల్లో ఇంతకీ ఈ ప్రేమికుడు ఎవడండి? ఆడండి. ఆడు కూడా చిన్నప్పటి నుంచి నన్ను ఇన్స్పిరేషన్ తీసుకుని చదువు మానేశాడు. వాడు ప్రజెంట్ ఒక ఎయిర్టెల్ షాప్ రన్ చేస్తున్నాడు. అది ఏనాటికైనా ఎయిర్టెల్ రేంజ్కి తీసుకెళ్లాలనే ప్లాన్లో ఆడు ఉన్నాడండి. అవుతాడు అవుతాడు అంతే. ఏమైందిరా? ఆనందంగా వెళ్ళి ఏడుపుతూ వచ్చు. తన అబద్ధాలు ఆడుతుంది బావా. అమ్మయ్యా, తను నాకు పడిపోయినా పడలేదని అబద్ధాలు ఆడుతుంది బావా. మీకెలా తెలుసు ఈ అమ్మాయి కొట్టిద్దని? నాకా అండి, నిన్న కూడా నాకు ఇదే సిచ్యువేషన్ అండి. పదమ్మా వెళ్ళి ఆయింట్మెంట్ రాయించుకుందాం. పదమ్మా వెళ్దాం. హలో, నేను బయట ఉన్నా, రారా. వస్తా. హలో, ఎంతసేపు వెయిట్ చేయాలరా? రారా తొందరగా. చివరికి ఆగరేంట్రా, వస్తున్నాను రా. కొడుతున్నాడయ్యా ఫోన్లతో. ప్రశాంతంగా పడుకోనివ్వరు కూడా ఇల్లు. చూద్దాం. అబ్బరే, కాల్ కి నిమిషం కూడా గ్యాప్ లేకుండా ఫోన్ లేంట్రా. నీకే చేస్తున్నా బావా. దా వస్తున్నారా? వస్తున్నా. ఇప్పుడు చెప్పండి రా, ఏంటి మీ గోలా? బావా మన కమెంట్ చేసిందిరా. హే, ఎక్కడా? మరి ఎంత ఎగ్జిట్ అవ్వకరా, లాగి గోపు మీద కొట్టింది అంతే. గుర్తు చేయకు బావా, బాధేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? మనోడు పార్టీ ఇస్తాడా? నేను ఏ పర్లేదులే. మీరిచ్చినా నేను తీసుకోను. నాకు రేపు పొద్దున ఎగ్జామ్ ఉంది. ఏం మాట్లాడుకుంటున్నారా? ఏం లేదు బావా, ఇక్కడ దాకా వెళ్ళొద్దామని. ఎక్కడి దాకా అయితే ఓకే, వస్తా. వెళ్ళి బట్టలు వేసుకురారా. ఫైన్. ఇరా, వీడికి ఎగ్జామ్ ఉందట. ఎట్టైనా ఎగ్జామ్ చక్కగా ప్రిపేర్ చేయాలి. ఓకేనా? సరే, మరి పార్టీ ఇస్తావుగా? ఇస్తా. అయితే ఓకే, ఫిక్స్ అయిపో అని సంపేద్దాం. రెడీరా, పద బయలుదేరదాం. పదరా. పొద్దున్నుంచి ఊరంతా తిప్పి పార్టీ లేదు లేదు అని చెప్పి మందు పోస్తారా. నాకు రేపు పొద్దున ఎగ్జామ్ ఉందిరా. ఆబ్రా, ఉదయం నుంచి ఎగ్జామ్ ఎగ్జామ్ అని చంపుతున్నావు. ఇది ఒక పెగ్గే బాబా, రేపు ఉదయం ఎగ్జామ్ కుమ్మేస్తావు. నేను తాగుతున్నానా? ఇప్పటికీ 999 సార్లు సిట్టింగ్ లో కూడా అదే మాట చెప్పావురా. నువ్వు తాగుతున్నావు, మేము పోస్తున్నాం. అలా చెప్పపోతే తాగేటప్పుడు కిక్ ఉండట్లేదు బావా. ఎనిమిదైందిరా. వామ్మో, అసలకే లాస్ట్ ఎగ్జామ్ రా నాయన. లేరా రే,
లేరా ఏ, త్వరగారా. రే 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 లేరా రే ఏ రా అబ్బా లేకండి హే నేను వెళ్తున్నా. ఏంటి స్మెల్ వస్తుంది? ఏదో వాళ్ళు తాగారు చెప్తా. లేవండ్రా లేవండ్రా అబ్బా. ఏయ్, లేవండ్రా. అబ్బా రే సాగుట్టిందిరా లక్క. ఏ పోరా బాబు నన్ను సాగు కొట్టేసింది. మరీ చేద్దాం పదరా అన్నట్టు నీ ఎగ్జామ్స్ అక్కనే ఇచ్చేద్దాం. దుబ్బెట్టేద్దాం మరి ఎగ్జామ్ని. తుమ్మేద్దాం అన్ని. వాడిని చెడగొట్టడానికి ఇంత డెడికేటెడ్గా కాలేజ్ కూడా వెళ్తున్నారు కదరా. ఏ, రారా రా లోపలికి వెళ్దాం. ఆగరా బాబు నువ్వు ఒకటివి. ఏయ్, బావా బావా పోరా రే పోంగ్రా బేస్ బావా. స్లిప్పులు తెచ్చారా రే? పోరా రే ఇప్పుడు స్లిప్పులు రా. పోరా రే పో. రే అక్కడ ఎవరు ఉన్నారు చూడు అక్కడ అంతే. ఎవరు లేరా? వచ్చి వచ్చి వచ్చి. సరేనా సైలెంట్ సైలెంట్. ఇవాళ ఏ ఎగ్జామ్? మెకానిక్స్ నువ్వు ఏ స్లిప్పులు తెచ్చా? మ్యాథ్స్. నువ్వు కేకరా. ఇచ్చే ఇచ్చే జాగ్రత్త స్లోగా. రే మొత్తం వేసేరా. ఒకటి రెండు కాదు మొత్తం వేసే వేసే ఎంత వేసే. ఎవర్రా మీరు? క్లీనింగ్ సార్. బాత్రూమ్లు వారం నుంచి కంపు కొడుతున్నాయి, పోయి క్లీన్ చేసేయండి రా. ఓకే సార్. అరే మామా థ్యాంక్స్ రా. మీరు కానీ స్లిప్ అందించపోయి ఉంటుంది అస్సలు పాచవండి కాదురా. కమోన్ పార్టీ. ఏంట్రా కమ్ము కొడుతున్నారు? అరే ఒక్క నిమిషం రా, ఏదో నోటిఫికేషన్ వచ్చింది. రిజల్ట్స్ ఏంట్రా? రిజల్ట్స్ తెలుసా? ఒక్క నిమిషం ఓపెన్ చేస్తున్నా. ఆల్ పాస్. పాసా? ఏం మాట్లాడుతున్నావురా? చెక్ చేయి, మళ్ళీ చెక్ చేయి. మళ్ళీ సార్ చూడు. పాస్ 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 రా. పాసా? లాస్ట్ ఎగ్జామ్ ఏంటి? మ్యాథ్స్. మ్యాథ్సా? మెకానిక్స్ అన్నా? ఓ అద్దా. యాక్చువల్ గా మ్యాథ్స్ ఎగ్జామ్ రోజున బంద్ వచ్చింది, సో ఆ మ్యాథ్స్ తీసుకొచ్చి మెకానిక్స్ సాల్వ్ పెట్టారు. సో లాస్ట్ ఎగ్జామ్ మ్యాథ్స్. సిగ్గుండాలి దరిద్రుడా. నీ వల్ల మేము బాత్రూమ్ కూడా అడిగాం కదా. రే రే మీరు కానీ లేకపోతే ఇవాళ సక్సెస్ వచ్చేది కాదురా. నీకు అలా అర్థమైందా? సరే ఆగండి రా, ఏదో మెసేజ్ వచ్చింది. రే రేపు ఇంటర్వ్యూ ఏంట్రా? అవునా? ఒక్క నిమిషం ఆగండి రా, ఫోన్ చేసుకొస్తా. ఆడు బాగుపడిపోతున్నాడు, నాకు నచ్చట్లా. నాకు ఇంకో ఛాన్స్ దొరికింది, కుమ్మేద్దాం ఈసారి. ఈసారి నేను ప్లాన్ చేస్తా చెడగొట్టేద్దాం. బావా ఇంటర్వ్యూ రా. మరేంటి ఎగ్జామ్స్ అన్ని పాస్ అయిపోయావు, ఇంటర్వ్యూ వచ్చింది, మరి పార్టీ కావాల్సిందే మామా. ఓకే పార్టీ, బట్ రే నేను ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేరింగ్ తర్వాత పార్టీ. అబ్బా బావా బావా నీకోసం సాంగ్ డెడికేట్ చేస్తా బావా. చేసుకో. రాలిపోయే పువ్వా నీకు రగాలెందుకే, తోటమలిని
తోడు లేడు. ఏ, ఆపరా. బావా నేను పాడతా బావా. పాడరా. I feel like flying in the sky, heartbreak. ఏం పాడుతున్నావురా? గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది దిగినట్టు దిగినట్టుంది బావా. ట్రాన్స్లేషన్ చేసావా? బావా. ఏ ప- ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. వాడిని ఇంటర్వ్యూకి పిలిచింది. ఏమోరా బాబు. అరే మామ, అక్కడ చూసిన అమ్మాయి కదరా, అమ్మాయి నా కోసం వచ్చిందిరా. ఏ అద్దంలో ఎప్పుడైనా పట్టావరా? తను నా కోసం వచ్చిందిరా. అబ్బో, నా తల చూడడానికి నీ మెడ పట్టేసిద్దిరా. ఆపరా సొల్లు. ఎక్కడ కొట్టాలరా? ఏ ప్రదేశంలో కొట్టాలరా నిన్ను? ఎక్కడో మాడుతున్నట్టు స్మెల్ వస్తుంది. అయిపోయిందిరా. అమ్మాయి నీకు ఎలా తెలుసురా? అమ్మాయి నీకు ఎలా తెలుసు? ఓ, మీకు అలా అర్థమైందా? ఇంకా అమ్మాయి ఎలా తెలుసు? అంటే నిన్న రాత్రి ఆహా. నేను కూడా బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేము మహారాష్ట్ర. అబ్బా, ఎవడ్రా నీ? హే, నేను ఎక్కడ చూసినట్టుంది. కాదు, ఎప్పుడో చూసా, ఇప్పుడే పడిపోయా. నువ్వెంత బాగుండవు తెలుసా? ముద్దుగా, బొద్దుగా, పద్ధతిగా, బాబా కుందన బొమ్మలా ఉంటావు. అటువంటి చాలా ఇష్టం తెలుసా? సరే గాని రేపు పొద్దున నా కాలేజ్లో ఇంటర్వ్యూ ఉంది, మహాలక్ష్మీపురం వచ్చే. జాబ్ అయితే పక్క. దాని తర్వాత మీ ఇంటికి వెళ్దాం, మీ పేరెంట్స్ని ఒప్పిద్దాం, పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా ఉందాం. ఏంటి? ఓకే? ఏయ్ ఆగరా, నీకు ఈ అమ్మాయి ఎలా తెలుసురా? అంటే రోజు అమ్మాయి ఉండాలరా. అదిరా జరిగింది. ఇంతకీ ఇంటర్వ్యూ పోయినట్టేగా? అమ్మాయి వదిలేసినట్టుగా. ఇంటర్వ్యూ పాస్ అయ్యా, అమ్మాయి ఎస్ చెప్పింది. సో ఎలా రా? అంతా మీదయ్యేరా. మా వాళ్ళు అంటున్నావు. ఇంతకీ ఇంటర్వ్యూ ఎలా పాస్ అయ్యావురా? ఏముందిరా, ఇంటర్వ్యూలో ఇద్దరు ఎదల గురించి చెప్పమన్నారు, నేను ఇద్దరు గురించి చెప్పేశాను. ఇంకేముంది, జాబ్ ఇచ్చేశారు.